ఎన్టీఆర్ మార్గ్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఉత్సవం మరికొద్ది సేపట్లో సాక్షాత్కరించబోతోంది. వినాయక చవితి నుంచి అనంత చతుర్దశి వరకు లక్షలాది మంది భక్తుల చేత పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శ్రీశక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా భక్తులను కర్ణించిన శ్రీ ఖైరతాబాద్ మహాగణపతి మరి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి అపురూప విగ్రహాన్ని తిలకించి తన్మయత్వం పొందుతున్న పరిస్థితి ఎన్టీఆర్ మార్గులో ఉంది. మరి కాసేపట్లో స్వామివారిని గంగమ్మ ఒడికి చేర్చే ఘట్టం ప్రారంభం కాబోతుంది. వినాయక చవితి నుంచి అనంత చతుర్దశి వరకు 11 నుంచి 12 రోజుల వరకు స్వామివారిని నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించిన భక్తులు ఇవాళ గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. సహజంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది భక్తులు ఉత్సాహం చూపిస్తుంటారు, ఆసక్తి కనబరుస్తారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎన్నో విశేషాలతో కొలువుదీరే మహాగణపతిని భక్తులు తమ కులదైవంగా ఇంటి దేవతగా ఇలవేల్పుగా కొలుస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీరుస్తాడు కాబట్టి స్వామివారిని తమ ఇంటి దేవతగా కొలుస్తుంటారు, ఇలవేల్పుగా పూజిస్తారు. ఈసారి కూడా ఖైరతాబాద్ మహాగణపతి 58 అడుగుల భారీ విగ్రహంతో ఖైరతాబాద్ మహాగణపతి భక్తుల ముందుకు వచ్చారు. స్వామివారికి ఇరువైపులా కూడా అనుబంధ విగ్రహాలు కూడా ఎంతో కళాత్మకంగా ఆకట్టుకునేలా కళాకారులు తీర్చిదిద్దారు. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో 150 మంది కళాకారులు సుమారు 3 నెలల పాటు శ్రమించి ఈ అద్భుత విగ్రహాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇక ఈరోజు స్వామివారి నిమజ్జన ఉత్సవం ప్రతి సంవత్సరం లాగే ఎంతో కన్నుల పండుగ అట్టహాసంగా సాగుతుంది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇదే సమయంలో వర్ణుడు కూడా తాను సైతం అన్నట్లుగా మహాగణపతిపై అభిషేకం చేస్తున్నట్లుగా వర్ణుడు కూడా తన జల్లులతో భక్తులకు ఎంతో తన్మయత్వం కల్పింపజేస్తున్నాడు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు కూడా చిరు జల్లుల్లో వాన చినుకుల్లో తడుస్తూనే స్వామివారిని దర్శించుకుంటున్న అపురూప ఘట్టం ఇప్పుడు సాక్షాత్కరిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తమ మనసులో స్వామివారిని స్మరిస్తూ ధ్యానిస్తూ పూజిస్తూ అభిషేకిస్తూ స్వామివారిని కోరిన కోరికలు తీర్చే దేవతగా కొలుస్తున్న వైనం ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులతో ఎన్టీఆర్ మార్గం మొత్తం కిక్కిరిసిపోయి ఉంది. మరి కాసేపట్లో స్వామివారి విగ్రహాన్ని గంగమ్మ ఒడికి చేర్చే ఘట్టం ప్రారంభమవుతుంది. వినాయక చవితి నుంచి అనంత చతుర్దశి వరకు పూజించిన భక్తులు స్వామివారిని ఇప్పుడు గంగమ్మ ఒడికి చేర్చే కార్యక్రమంలో కూడా అంతే ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ఇటు ట్యాంక్ బండ్తో పాటు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామివారి నిమజ్జన ఊరేగింపుతో పాటు నిమజ్జన ఘట్టాన్ని కూడా తిలకించేందుకు ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్ మహాగణపతి శ్రీశక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా నిమజ్జన వేడుకను కూడా అంతే అట్టహాసంగా అంతే వైభవంగా భక్తి ప్రపత్తుల మధ్య సంప్రదాయబద్ధంగా వైభవోపేతంగా అట్టహాసంగా అనిపించేలా అబ్బురపరిచేలా జరిపించాలని నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అందుకు తగ్గట్టుగానే పోలీసు యంత్రాంగంతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు కూడా ఈ ఏర్పాట్లలో తలమునకై స్వామివారి నిమజ్జన ఊరేగింపును కూడా అంతే కన్నుల పండుగ జరపాలని నిర్ణయించిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో స్వామివారి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా స్వామివారి నిమజ్జనాన్ని తిలకించేందుకు రావడంతో ఈ ప్రాంతమంతా సందడిగా కోలాహలంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తి ప్రపత్తుల మధ్య భక్తి పారవశ్యంతో నెక్లెస్ రోడ్తో పాటు ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కూడా ఎంతో కిక్కిసిపోయి ఉన్నాయి. భక్తులు కూడా స్వామివారిని దర్శించుకునేందుకు అత్యంత ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి ఉంది. నగరం నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలతో పాటు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ తదితర ప్రాంతాల్లో కోలాహలం నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం సాగుతూ ఉంటుంది. అయితే గత సంప్రదాయానికి భిన్నంగా ఈసారి స్వామివారి ఊరేగింపును శోభాయాత్రను ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని ప్రణాళికతో ఏర్పాట్లు చేశారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో వెల్డింగ్ పనులు ఇతరత్ర పనులకు కాస్త ఆలస్యం జరిగింది. సుమారు 8:30 దాటిన తర్వాత స్వామివారి ఊరేగింపు శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఎన్టీఆర్ మార్గుకు బయలుదేరే ముందు మీరా టాకీస్, లక్డీ కపూల్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ తదితర ప్రాంతాల నుంచి ఏపీ సచివాలయం నుంచి బయలుదేరిన గణపతి శోభాయాత్ర తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద తెలుగుతల్లి వంతెన వద్ద ఎడమవైపు తిరిగి ముందుకు ఎన్టీఆర్ మార్గులోకి ప్రవేశించింది. పెద్ద ఎత్తున కళాకారులు పెద్ద ఎత్తున డప్పు చప్పులు, మేళ తాళాలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే కళారూపాల ప్రదర్శన, బోనాలు తదితర అంశాలతో ఈ ప్రాంతమంతా భక్త సందోహంతో ఎంతో అట్టహాసంగా సాగుతున్న శోభయాత్రను పెద్ద సంఖ్యలో
తరలి వచ్చిన భక్తులు చూడడానికి వచ్చారు. ఇక మనం ప్రత్యక్షంగా చూస్తే స్వామివారి 58 అడుగుల భారీ విగ్రహాన్ని మరి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేర్చబోయే ఘట్టం అట్టహాసంగా సాగబోతుంది. స్వామివారికి వెల్డింగ్ పనులు ఇక్కడ వాహనం నుంచి వెల్డింగ్ తీసేసిన తర్వాత భారీ క్రేన్ ద్వారా స్వామివారిని హుస్సేన్ సాగర్లో గంగమ్మ ఒడికి చేర్చే కార్యక్రమం మరి కొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది. మొత్తంగా అనుకున్న ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకి నిమజ్జనం చేయాలని ప్రణాళిక రచించారు. అయితే దాదాపుగా అదే సమయానికి నిమజ్జనం చేయాలనే ఆలోచనతో నిర్వాహకులతో పాటు పోలీసు యంత్రాంగం కూడా ఉంది. ఇక పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనం కలుగజేయడంతో పాటు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరికి దర్శనం కలిగేలా చేయడంతో పాటు నిమజ్జన ఘట్టాన్ని ప్రతి ఒక్కరు కల్లారా వీక్షించేలా కూడా ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్లో ప్రతి ఒక్కరు వీక్షించేలా కూడా భక్తులను అనుమతిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రహదారికి ఇరువైపులా ఉండే స్వామివారి ఈ నిమజ్జన ఘట్టాన్ని తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో విలసిల్లుతోంది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనం కూడా ఈ స్వామివారి నిమజ్జన ఘట్టాన్ని చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి ఉంది. పెద్ద చిన్న అనే తేడా లేకుండా, కులము మతము వర్గము ప్రాంతం అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు స్వామివారి నిమజ్జన ఘట్టాన్ని చూసేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక భద్రతా పరంగా కూడా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. దూర ప్రాంతాల నుంచే కాకుండా నగరంలోని నలుమూలల నుంచి తరలి వచ్చే భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి నిమజ్జన ఘట్టాన్ని తిలకించేలా కూడా అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశారు. ఇక భద్రతా పరంగా రహదారికి ఇరువైపులో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు మహిళలకు పిల్లలకు ఇబ్బంది తలెత్తకుండా సీటీఎంలను కూడా రంగంలోకి దింపిన పరిస్థితి ఉంది. అయితే గత సంవత్సరం త్రిశక్తిమయ మోక్ష గణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహాగణపతి అంతకుముందు 2014 సంవత్సరంలో గోనాగ చతుర్ముఖ గణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు. ఈసారి మాత్రం విభిన్నంగా 58 అడుగుల భారీ విగ్రహంతో శ్రీశక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా భక్తుల ముందుకు వచ్చాడు. స్వామివారికి ఇరువైపులా కూడా 2 అద్భుతమైన ఘట్టాలను కళాకారులు తీర్చిదిద్దారు. స్వామివారికి కుడి వైపున 7 కొండలపై వేంచేసి ఉన్న తిరుపతి వెంకటేశ్వరుడి సతీ సమేతంగా తిరుపతి వెంకటేశ్వరుని తీర్చిదిద్దారు. అంతేకాకుండా స్వామివారికి ఎడమ వైపున గోవర్ధన గిరిధారి ఘట్టాన్ని కూడా అంతే కళాత్మకంగా జీవకళ ఉట్టిపడేలా అద్భుతంగా కళాకారులు తీర్చిదిద్దారు. తమిళనాడు చెందిన ప్రధాన శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో సుమారు 3 నెలల పాటు శ్రమించి 150 మంది కళాకారులు స్వామివారి విగ్రహాలను తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఖైరతాబాద్ మహాగణపతి పాదాల చెందిన అమ్మవార్లను కూడా అంతే అద్భుతంగా తీర్చిదిద్దారు. స్వామివారికి కుడివైపున శ్రీలంకలో కొలువైన అష్టాదశ పీఠాల్లో మొదటిదైన శాకంబరి దేవిని తీర్చిదిద్దారు. అంతేకాకుండా స్వామివారికి ఎడమ వైపున అష్టాదశ పీఠాల్లో శక్తి పీఠాల్లో 18వ పీఠమైన కాశ్మీర్లో కొలువైన సరస్వతి అమ్మవారిని కూడా తీర్చిదిద్దారు. మొత్తంగా భద్రతా పరంగా కూడా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. ఇటు మరికొద్ది సేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం హుస్సేన్ సాగర్లో అట్టహాసంగా జరగబోతుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణ మహేష్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.